Hi everyone, welcome back to our యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు 10వ తరగతికి సంబంధించి FA1 అంటే శాంపిల్ టెస్ట్ పేపర్ 1, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 లేదా FA1 ఫార్మేటివ్ అసెస్మెంట్ అను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి ఆగస్ట్ నెలలో జరుగుతాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ 1 విత్ సొల్యూషన్స్ పెట్టడం జరిగింది. ఇది మోడల్ పేపర్ 2 మనం 10th స్టాండర్డ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ రోమన్లో మనం చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ 7 ఇస్తారు. 7 1 7. సో ఈ మోడల్లో మనకి ఇవ్వడం జరిగింది మీకు. సో ఇవి ప్రాక్టీస్ సమ్స్ చూద్దాం ఇవి. సో ఇప్పుడు 10, x, 22 ఆర్ ఇన్ ఏపీ దెన్ x ఈక్వల్ టు ఏపీలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే A2 మైనస్ A1 అంటే సెకండ్ టర్మ్ మైనస్ అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది A3 మైనస్ A2 అంటే సెకండ్ టర్మ్లో ఫస్ట్ టైం తీసినా లేదా థర్డ్ టర్మ్లో సెకండ్ టైం తీసినా సరే ఈక్వల్గా ఉంటాయి. అంటే x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ x. ఓకేనా? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ తీసినా ఒకటి వస్తుంది. x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ x. ఎక్స్ని ఇటు తీసుకురండి అండ్ x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 22 ప్లస్ 10 2x ఈజ్ ఈక్వల్ టు 32. x వాల్యూ ఎంత అవుతుంది? 32/2 16. సో x వాల్యూ ఎంత వచ్చింది? 16. సెకండ్ వన్ చూస్తే రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది మనకి? స్టాండర్డ్ ఫార్మ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కాబట్టి ఈక్వల్ టు 0 వేర్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. x అనేది a నాట్ ఈక్వల్ టు 0. x కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. సో ax² + bx + c ఈక్వల్ టు 0 వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే x² కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. ద డిగ్రీ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. క్వాడ్రాటిక్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 ఉంటుంది మేడం. హెచ్ఎఫ్ 30 45కి 15 ఇచ్చాడు. ఎల్సిఎంకి ఎంత అని అడుగుతాడు. సో మనకి ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి? 30 × 45 ముచ్చిన 2 నెంబర్లు రాయండి. ప్రొక్టా 2 నెంబర్స్ డివైడెడ్ బై హెచ్ఎఫ్ వేసుకోవాలి. హెచ్ఎఫ్ ఎంత ఉంది? 15. 15 1 జా 15 3 జా 45. 3 × 30 90 అవుతుంది. గివ్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ సాటిస్ఫై బోత్ క్యూబిక్ పాలినామియల్ అండ్ బైనామియల్. క్యూబిక్ పాలినామియల్ సాటిస్ఫై అవ్వాలి అండ్ బైనామియల్ కి సాటిస్ఫై అవ్వాలండి. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి? డిగ్రీ 3 ఉండాలి. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7x³ + 5 ఉందనుకోండి. ఇది క్యూబ్ ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్ సాటిస్ఫై అయింది. బైనామియల్ 2 టర్మ్స్ ఉన్నాయి 7x³ + 5. మిగతా లేకపోయినా పర్వాలేదు, x² x లేకపోయినా పర్వాలేదు. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి 7x³ + 5 అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఈ రకంగా మీరు ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు. నేచర్ ఆఫ్ ది రూట్స్ అడిగాడు. 6x² అంటే ఇది a అండ్ 4√3 x కోఎఫిషియంట్ b, ఇది c. సో మనకి డిస్క్రిమినెంట్ ముందు b² 4ac కట్టండి. b² అంటే ఎంత? -4√3 హోల్ స్క్వేర్ -4 × a వాల్యూ 6 c వాల్యూ 2 మైనస్ హోల్ స్క్వేర్ అంటే -2 టైమ్ ప్లస్ అవుతుంది. 4² అంటే 16 √3 హోల్ స్క్వేర్ అంటే √9 అంటే 3 -4 6 జా 24 24 2 జా 48. సో 48 - 48 ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 0 వచ్చిందంటే ఏంటి? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో ఈ విధంగా మనం చేయాలి. దీని యొక్క ఆన్సర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. 7th బిట్కి వచ్చేసరికి ఇక్కడ కోఎఫిషియంట్స్ ఇచ్చాడు. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అనేవి 2 ఈక్వేషన్లు అయితే సో ఏవి వాటి కండిషన్ బట్టి మనం చెప్పగలం. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే బి అని రాయండి. ఓకేనా? a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఫస్ట్ 2 ఈక్వల్ అయ్యి అనుకోండి, అది ప్యారలల్ అవుతుంది. అంటే ఏ 3 ఈక్వల్ వచ్చాయి అనుకోండి, a1/a2 = b1/b2 c1/c2 అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి బిఎస్సి. ఓకేనా? సో 2 మార్క్స్ సమ్స్ మనం చూద్దాం. నెక్స్ట్ 2 మార్క్స్ చూసుకుంటే 4 సమ్స్ ఉంటే 4 2 8. 2 చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 చూద్దాం. సో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆర్ 1/4 అండ్ -1. సమ్ ప్రొడక్ట్ ఇచ్చేవాడు. మనకి ఈక్వేషన్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా k × x² - α + β × x + α β. ఇది సమ్ అన్నాడు కాబట్టి ఇది 1/4, ఇది ఆల్ఫా ప్లస్ బీటా. ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ఇది -1 ఆల్ఫా బీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. k ×
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/4 ఇంటూ ఎక్స్, ఆల్ఫా బీటా ఎంత -1. ఓకేనా, కే ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ -1x/4 ప్లస్ ఇంటూ -1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయగలంటే డినామినేటర్ 4 వచ్చింది. సో అన్నిటికీ కూడా ఎల్సిఎం కట్టండి ముందు. కే ఇంటూ 4 ఎల్సిఎం 4x స్క్వేర్ -1x ఇది 4 టైమ్స్ పోతుంది 4. సో ఇక్కడ మనకి డినామినేటర్ 4 ఉంది కాబట్టి కే = 4 అని రాసుకోవాలి. ఇప్పుడు 3 ఉందనుకోండి 3 రాయండి, ఏమీ లేదనుకోండి 1 రాసుకోండి. ఇఫ్ కే = 4 దెన్ quadratic polynomial is 4x square -1x -4. సో ఇది రాయాలి. ఇక్కడ చెక్ వెదర్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయమన్నాడు. x + 1/x = 2 అంటే x స్క్వేర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు చెక్ చేయండి. ఇది ఎల్సిఎం కట్టండి. x x x స్క్వేర్ + 1 × 1 1 = 2. సో మళ్ళీ దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే ఎంత అవుతుంది? 1 × x² + 1 = 2 × x అంటే x² + 1 = 2x. 2x ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. x² - 2x + 1 = 0. సో x² అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² కంపల్సరీ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ట్రూ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకో 2 సమ్స్ చూద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x² - 3x - 10 బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అడిగాడు. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మామూలుగా x² - 3x - 10 = 0. 10 ఇది ఇక్కడ 10 ఎలా రైజు 10 1 = 10 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 2 = 10. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి, సరిపోయింది. 5 × 2 అంటే -5 + 2 కింద తీసుకోండి, అప్పుడు -3 అవుతుంది. సో ఇది ఫ్యాక్టరైజేషన్. సో x² - 5x + 2x - 10 = 0. సో ఇది గ్రూపింగ్ చేస్తండి. x కామన్ తీయండి రెండిట్లో, అప్పుడు x - 5 ఉంటుంది. ఇక్కడ రెండిట్లో 2 కామన్ తీయండి, x - 5 = 0. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఈక్వల్గా రావాలి. x - 5 x - 5 x - 5 కామన్ తీసుకుంటే ఇప్పుడు x + 2 = 0. సో వీటికి రూట్స్ కావాలన్నప్పుడు x - 5 = 0. సో వాట్ ఈజ్ x వాల్యూ? 5 అవుతుంది. 0 + 5 x = 5. సో ఇక్కడ చూసేసరికి x + 2 = 0, అటువైపు వెళ్తే x = -2. 5 అవుట్ అవుద్ది, -2 అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, -8 - 4 0 4 ఆర్ ఇన్ ఏపీ, ఫైండ్ డి అండ్ రైట్ ఇన్ ద నెక్స్ట్ 2 టైమ్స్ అడిగాడు. అంటే -8 -4 0 అండ్ 4 అండ్ సో అని ఇచ్చాడు. 4 టర్మ్లు ఇచ్చాడు, మిగతా 2 అడుగుతున్నాడు. అంటే 5th టర్మ్ 6th టర్మ్. కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏంటి మనకి? a2 - a1 సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. ఇందులో సెకండ్ టర్మ్ ఏది? -4 మైనస్ ఆఫ్ ఏ ఎంత? -8 అంటే -4 + 8 ఎంత వచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి? ఏ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. నెక్స్ట్ 5th టర్మ్ అంటే a5 అంటే ఏంటి? ఒకటి తగ్గుతుంది, a + 40. వాట్ ఇది ఏ వాల్యూ? -8. a = -8 ప్లస్ 4 ఇంటూ డి వాల్యూ ఎంత? 4 అంటే -8 + 16 ఎంత అవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ 6th టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్ అడిగాడు 6th టర్మ్ అంటే ఏంటి? a + 5d. ఏ వాల్యూ ఎంత? -8 ప్లస్ 5 ఇంటూ డి వాల్యూ 4 అంటే -8 + 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో నెక్స్ట్ టర్మ్స్ ఏంటి అవుతాయి? 8 12. ఓకేనా, -8 -4 0 4 నెక్స్ట్ 2 టర్మ్స్ 8 అండ్ 12 అవుతాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. ఈ 4 మార్క్స్లో మనకి 3 ఇస్తారు, 3 4 = 12. సో ఇవి 2 ఇచ్చాను, ఇంకోటి తర్వాత చెప్తాను. సో ఇక్కడ చూడండి, సాల్వ్ 3x + 5 = 7 3x - y = 5 బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఒకటి ఉంటుంది. సో ఇది చూద్దాం, ఇది ఏంటనేది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి? 3x + y = 7 ఒక ఈక్వేషను, 3x - y = 5. సో మొదటగా ఒక వేరియబుల్ని మనం సబ్జెక్ట్ చేస్తాం. దీన్ని y సబ్జెక్ట్ చేసాం అనుకోండి, 7 - 3x. ఈ 3x ఇటువైపు పంపించాం. సో దీన్ని తీసుకొచ్చి దీన్ని ఏం చేస్తాం? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3x y ప్లేస్లో 7 - 3x పెట్టండి. 7 - 3x = 5. సో 3x మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, -7 -, ప్లస్ 3x = 5. 3x + 3x ఎంత? 6x = ఈ -7 ఇటువైపు వచ్చింది, 5 + 7 6x = 12. x వాల్యూ ఎంత వచ్చింది? 12/6. x = 2. సో ఇప్పుడు x వాల్యూ వచ్చింది కాబట్టి y వాల్యూ కావాలంటే ఇక్కడ y = 7 - 3x కదా, 7 - 3 ఇంటూ x ప్లస్లో 2 పెట్టండి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. 7 - 6 y = 1. సో ముందు
ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా అనేది ముందు మోడల్ పేపర్ 1లో చెప్పడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇస్తారంటే ఒక గ్రాఫ్ ఇస్తారు. ఇది ఎక్స్ డాష్ వై డాష్ ఒక గ్రాఫ్. సో ఇక్కడ ఏంటి వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అని అడుగుతారు. వాట్ ఇస్ ద షేప్ ఇది ది గ్రాఫ్ పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అంటే ఎక్స్ యాక్స్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి చూసుకోండి. 2 చోట్ల ఇంటర్సెక్ట్ అయ్యి అంటే 2 జీరోస్. క్వశ్చన్స్ అవి అడుగుతారు, క్వశ్చన్స్ రాయలేదు దాన్ని బట్టి. సో వాట్ ఆర్ దే అవి ఏంటంటాడు 1 and 3 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి 1 దగ్గర 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి. సో ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటాడు. సమ్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయండి. 1 + 3 4. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే 1 × 3 అది కూడా 3 4 and 3 అవుతుంది. ఓకేనా? సో ఇంకొక సమ్ ఉంది 4 మార్క్స్ చూద్దాం. ఇంకో క్వశ్చన్ 4 మార్క్స్ ది ఫైండ్ ద కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ whose squares is 365. అంటే కాన్సిక్యూటివ్ అంటే ఏంటి 2 3 కాన్సిక్యూటివ్, 5 6 కాన్సిక్యూటివ్, లేదా 7 8 కాన్సిక్యూటివ్, 10 11 కాన్సిక్యూటివ్, 12 13 కాన్సిక్యూటివ్, 13 14 కాన్సిక్యూటివ్, 21 22 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్నవి అనమాట. ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏమనుకోవాలి, లెట్ 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్, 2 కాన్సిక్యూటివ్ వరుసగా ఉన్నవి ఇంటిజర్స్ ఆర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ whose squares అన్నాడు. అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేయమన్నాడు. ప్లస్ సమ్ అంటే యాడ్ చేయడం ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 365 ఇచ్చాడు అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం. సో బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2 × x × 1 ప్లస్ బి స్క్వేర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 365. సో ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈ 365 ఇటు తీసుకొచ్చండి మైనస్ 365 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంత ఏంది 2x స్క్వేర్ అయింది ప్లస్ 2x 1 - 365 - 364. సో 2తో డివైడ్ చేయండి అన్ని చోట్ల. అంటే ఏంటి అవుతుంది 2x² 2 ప్లస్ 2x/2 - 364/2 ఇది కూడా 0/2. 2తో ఎందుకు చేయాలి, ఇక్కడ 2 ఉంది కాబట్టి అన్నింటిలో 2 పోతుంది కాబట్టి అది తీసుకున్నాం. ప్రతిసారి అవసరం లేదు. x² + x - 182 = 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఇప్పుడు x² + x - 182 x అంటే 1x ఇక్కడ 1. సో దీని 182 మనకి రావాలి 1 × 182. సో దీని ఎలా రేయచ్చు 182 × 1 అంటే 91 × 2 లేదా 13 × 7 × 2 13 7 91. సో ఇప్పుడు ఈ రెండో గ్రూప్ చూడండి 13 × 14 సరిపోయింది, ఎందుకంటే మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 1 రావాలి. సో ఆ విధంగా మీరు ఫ్యాక్టర్ తీసుకోవాలి 14 and 13. ఇందులో కూడా ఏది ప్లస్ తీసుకోవాలి ఏది మైనస్ తీసుకోవాలంటే ఇక్కడ +1 రావాలంటే +14 - 13 తీసుకోండి అంటే +1. సో x² + 14x - 13x - 182 = 0. ఓకేనా? ఈ రెండో గ్రూప్ చేయండి. ఇప్పుడు ఏంటవుతుంది, ఇది x కామన్ తీయండి x + 14 ఇందులో -13 కామన్ తీయండి x + 14 = 0. సో అప్పుడు మనకి x - 13 ఒకటి అవుద్ది, మరొకటి x + 14 అవుతుంది. అండ్ x - 13 = 0. వాట్ ఈజ్ x వాల్యూ 13. ఇది x + 14 = 0. వాట్ ఈజ్ x వాల్యూ -14 అవుతుంది, -14. నౌ మనకి రెండు కూడా ఇప్పుడు ఇది x + 1 ఎంత అవుద్ది 13 + 1 అంటే 14. 13 కానీ 14 కానీ ఇంటిజర్ అన్నా కూడా ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు. సో ఇప్పుడు ఇది x + 1 ఎంత అవుద్ది -14 + 1 -13 రెండు చేయాలి మీరు. సో -13 and -14 ఇంటిజర్స్ అన్నప్పుడు ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు. సో 13 and 14 లేదా -13 and -14. ఓకేనా? సో 8 మార్క్స్ సమ్స్ ఒకటి చూద్దాం. సాల్వ్ గ్రాఫ్కి వెళ్ళి మోడల్ పేపర్ 1లో మీకు అది ఇవ్వడం జరిగింది. √2 ఇరేషనల్ √5 ఇరేషనల్ చెప్పడం జరిగింది అది. సో ఆ మోడల్ పేపర్ 1 కూడా చూడండి. అందులో ఉన్న సమ్స్ ఇందులో ఉన్న సమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంది కానీ. ఓకేనా? సో అందులో √5 ఇరేషనల్ చెప్పడం జరిగింది కాబట్టి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది 8 మార్క్స్కి. సో ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చాను, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో గ్రాఫ్ చెప్తున్నాను. సో దాన్ని మనం ఏ విధంగా చేయాలి గ్రాఫ్ అనేది చూద్దాం. x + y = 2 2x = 1 సాల్వ్ గ్రాఫ్కి వెళ్ళి. సో ముందు టేబుల్ తయారు చేయాలి. ముందుగా దీన్ని చూడండి x + y = 2. అప్పుడు y ఎంత అవుద్ది y సబ్జెక్ట్ చేయండి 2 - x. సో ఇక్కడ మన x y ఒక 3 పాయింట్లు తీసుకోండి. x వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి 2 - 1 1, 2 తీసుకున్నాం అనుకోండి 2 - 2 0, అదే 3 తీసుకున్నాం అనుకోండి 2 - 3 -1,
అదే ఇక్కడ తీసుకోండి 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. వై సబ్జెక్ట్ రావాలంటే ఇటువైపు పంపించండి, మైనస్ వై ఇటువైపు ఉంది కదా, మైనస్ వై అడిగితే ప్లస్ వై అవుతుంది. 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై. సో మీరు రఫ్ వర్క్ చేయండి అక్కడ టేబుల్ చేసినప్పుడు ఎక్స్ వై 1 తీసుకున్నాం అనుకోండి, 2 into 1 2, 2 minus 1 1, అండ్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 2 జా 4, 4 minus 1 3 అవుతుంది. 3 తీసుకున్నాం అనుకోండి, 2 3 జా 6, 6 minus 1 5. ఓకేనా? సో ఈ విధంగా మనకి టేబుల్ అవుతుంది. సో దీనికి మనం గ్రాఫ్ మీరు ఇలా డ్రా చేసుకుంటారు. ఎక్స్ మనకి గ్రాఫ్ ఉంటుంది, ఎక్స్ డాష్ వై వై డాష్ ఆరిజిన్ 1 2 3 4 5, -1 -2 -3 -4 -5. here 1 2 3 4 5 6. ఇక్కడ -1 -2 -3 -4 -5. సో మనం ఈ విధంగా ముందు టేబుల్ తయారు చేసుకున్నాం. టేబుల్ నుంచి ఇప్పుడు ప్లాట్ ద పాయింట్స్. ఫస్ట్ తీసుకోండి 1 1, ఎక్స్లో 1 వైలో 1 అంటే ఇది 2 0, ఎక్స్లో 2 వై 0, వై 0 అన్నప్పుడు ఎక్స్ ఎక్స్ మీద ఉంటుంది ఇది 3 అండ్ -1, ఎక్స్లో 3 వైలో -1 అంటే ఇది. సో ఇది మనం స్కేల్ తోటి మీరు డ్రా చేయండి, మీకు అక్కడ స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు దీని పేరు ఏంటిది, ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ టు 2. దీని గ్రాఫ్ పేరు ఏంటిది, లైన్ నేమ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ టు 2. ఓకేనా? సో ముందు ఒక లైన్ డ్రా చేసేయాలి. 3 ప్లాట్ ద 3 పాయింట్స్ అండ్ డ్రా ద లైన్, అండ్ ఇది ఒక లైన్ అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ దానికి వెళ్ళండి, సెకండ్ టేబుల్ 1 1, మళ్ళీ ఇదే టేబుల్ 1 1 అంటే ఇది 2 3, అంటే ఎక్స్లో 2 వైలో 3 అంటే ఇది 3 5, ఎక్స్లో 3 వై 5. అంటే మన పాయింట్స్ ఇక్కడ మీరు కింద రాసుకుంటారు 1 1 ఇలాగనమాట. 1 1 2 0 3 -1. ఇక్కడికి వచ్చేసరికి 1 1 2 3. అంటే దీనికి ఒక టేబుల్ కింద ఇలా రాసుకోండి, ఎక్స్ వై అని రాసుకున్నారనుకోండి, ఇది ఒక లైన్ కింద అయిపోద్ది మీకు ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ మూడు వచ్చేది. ఇప్పుడు ఈ మూడింటిని మనం కొంచెం లాంగ్ స్కేల్ తోటి ఇలా డ్రా చేస్తాం. ఇది దీని పేరేంటిది 2x - 1 = y. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఈ లైన్స్ రెండు. దీన్ని డాటెడ్ లైన్స్ ఎలా డ్రా చేయండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ ఇక్కడ ఈ పాయింట్. ఇదేంటిది 1 1, అంటే x = 1 y = 1. దిస్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ సెట్. సో దానికన్నా ముందు మీరు ఇంకా ఈ వెరిఫికేషన్ మీరు చేసుకోండి. ఇది a1/a2 b1/b2 c1/c2 అయితే అవి ఏంటివి మనకి తెలుస్తుంది. అంటే ఏంటి, ఇది ఉందనుకోండి, ఇది 1x 1/2. ఇది వచ్చేసరికి 1/-1, అంటే 1/-1 అంటే -1. c/1 అంటే 2/1. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చేప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనకు తెలిసిపోద్ది. ఇంటర్సెక్టింగ్ లైన్ ముందు రాసుకోవాలి. ఇది ముందు ఫైండ్ అవుట్ చేసుకోండి. a1/a2 b1/b2 c1/c2 కలిపి అవి ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయి, కొంచెం లైన్స్ ముందు మనకు ఒక ఐడియా వస్తుంది. సో సొల్యూషన్ సెట్ వచ్చింది. ఏంటి వచ్చింది, ఇది 1 1. ఇక్కడ స్కేల్ రాయండి. ఆన్ x యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్. అలాగే ఆన్ y యాక్సిస్ 1 centimeter = 1 యూనిట్. ఓకే, సో ఈ రకంగా మనం చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన సమస్యలతో మీ ముందుకు వస్తాను. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రాఫ్ ఒకసారి చూసుకోండి.